ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం నుంచి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే రాజా గారికి, మా నాయకులు పిఏసీ చైర్మన్ మనోహర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఈరోజు ఇసుక సమస్య వచ్చిందని నేను మాట్లాడటం కాదు. నేను ఇల్లు నిర్మాణం ఇవన్నీ చూస్తున్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు కష్టం బాగా చూసిన వాడిని దగ్గరగా, బాగా బాధ కలిగించాను. అదంత బరువులు మోసి ఆ శ్రమ, అందరికీ ఇల్లు కట్టించి ఒక నలుగురికి వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితి కల్పించి వాళ్ళు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ఆకలితో పస్తులు ఉంటే నిజంగా చాలా బాధ కలిగించాను. భవన నిర్మాణ కార్మికుల గురించి ఈరోజు నేను మాట్లాడలేదు, మొట్టమొదటిసారి కాదు. 2009లో కూడా అప్పుడు హైదరాబాద్లో జరిగినప్పుడు ఒక మీటింగ్ భవన నిర్మాణ కార్మికుల గురించి ఆ రోజు చాలా వినతి పత్రాలు ఇచ్చారు. ఆ రోజు కూడా అలాంటి సంక్షేమ సంఘం అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేసిందని కూడా వెళ్ళాను. ఆ రోజు వాళ్ళు చెప్పింది, ఈ రోజున రాజా గారు కూడా చెప్పింది. ఈరోజు కేవలం ఇసుక గురించి పోరాటం అయితే పాలసీ మార్చేసుకుని మళ్ళీ మారిపోదు, ఈ ఉద్రేకం చల్లారిపోవచ్చు కూడా. కానీ ఇందాక రాజా గారు చెప్పినట్టుగా భవన నిర్మాణ కార్మికుల డిమాండ్స్ చాలా ఉన్నాయి. పెళ్లి జరిగితే అంటే చాలా రకాల దాదాపు 8 బెనిఫిట్స్ ఇవ్వాలి. దీనికి సంబంధించి ఇల్లు కట్టే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రభుత్వం సెస్ వసూలు చేస్తాం. ఆ సంక్షేమ వారి కోసం, వారి సంక్షేమం కోసం ఫండ్స్ కొన్ని లెక్కలేనంత డబ్బు పెట్టారు, కానీ లబ్ధిదారులకి అందట్లేదు. దాదాపు మన భవన నిర్మాణ కార్మికులే దాదాపు 19 లక్షల పైచిలుకున్నారు. మళ్ళీ మిగతా దానికి సంబంధిత పరిశ్రమలు రంగాల నుంచి ఇంకొక 10 లక్షలు, దాదాపు ఇంకో 15 లక్షల మంది దాకా, దాదాపు 35-36 లక్షల పైచిలుకు వ్యక్తులు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇది అసలు ఇసుక నేను ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, పోయినసారి కూడా ఉన్నప్పుడు, అసలు మేము జనసేన పార్టీ పెట్టడానికి విసుగు ఏమొచ్చిందంటే, ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే నాకు ఒక సామాన్యుడు బతకడానికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. లంచం ఇవ్వదే ముందుకెళ్ళలేదు. అంటే నేను కష్టపడేది కట్టుకుందామంటే 100ల దగ్గర నుంచి 1000 లక్షల దాకా మనుషుల్ని పిలిచి చేస్తూ ఉంటే విసుగుండేది నాకు. సో అందరిలాగా మనం కూడా ఉండిపోదామా, లేదంటే అట్లీస్ట్ ఒక గొంతు ఎత్తుదామా, కనీసం ఒక గళం చూపిద్దామా, గళం ఎత్తుదాం అన్న ఒక ఉద్దేశంతో రాత్రికి రాత్రి నాకేదో రాజకీయ లబ్ధి పొందేస్తాను, ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళిపోతామని చెప్పి నిజంగా సగటు మనిషి పడే బాధ మమ్మల్ని కదిలించి ఈరోజున జనసేన పార్టీ పెట్టనిచ్చేలా చేసిన. అందుకే నేను మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నామంటే ఇదేదో ఎలక్షన్లు ఉన్నాయని కాదు, నిజంగా మాకు ఆవేదన ఉండి మీ కష్టాలను అర్థం చేసుకొని మీరు బాగుండాలి. మీరు ఎంతో కొంత ఈ సమాజంలో మన కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి మనుషులు కావాలి. ఆ చెప్పుకునే మనుషులు కరువైపోయినప్పుడు మనకి సమాజం మీద విశ్వాసం పోద్ది, మనం చాలా ద్వేషంతో తయారవుతాం, మనం చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరని. అలాంటి వ్యవస్థ ఎక్కువైపోయి అలాంటి మనుషులు కొరత అయిపోయినప్పుడు ఎంతో కొంత నా వంతు కృషి చేద్దామని చెప్పిన స్టార్ట్ చేసిన పార్టీ. అందుకని ఈరోజు మిమ్మల్ని పిలిచామంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఎలక్షన్లకి వీటి కాదు, మీ కష్టాలకి మేము అండగా ఉండటానికి నేను 3వ తారీఖున పిలుపునిచ్చాను, మీకు అండగా ఉండటానికి. దీనికి అసలు ముందు దీని మూలం వెతుక్కుంటే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం రాగానే, ఏ ప్రభుత్వం మన దౌర్భాగ్యం ఏంటంటే ఇదివరకు ఒక ప్రభుత్వం ఉండుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏం చేసిందో అవి తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టాలి. దీనివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఇప్పుడు మన ఉదాహరణ తీసుకున్నాం, మన రాష్ట్రం వైసీపీ విధానం తెలుగుదేశం పార్టీని దెబ్బతీసామను అనే ఒక కక్ష సాధింపులు చేసే ఈ ప్రక్రియలో వాళ్ళు నష్టపరిచింది, వాళ్ళు రోడ్ల మీదకి తీసుకొచ్చింది డైరెక్ట్గా, ప్రత్యక్షంగా దాదాపు 19 లక్షల నుంచి 35 లక్షల మంది కార్మికుల్ని పొట్టను కొట్టింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్షతోటి. వైసీపీ ప్రభుత్వం ఒక మార్పు తీసుకురావాలి అంటే, ఒక సరి చేయాలన్నా కానీ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తప్పిదాలను దాన్ని ఒక క్రమ పద్ధతిలో సరి చేయాలి, కానీ
రాత్రికి రాత్రి వచ్చి మేము 15 రోజుల్లో మేము ఇసుకను తీసేస్తాం, మేము నిర్ణయిస్తామని చెప్పి రాగానే ఇసుకని రద్దు చేసి 15 రోజులు కాస్త 40 రోజులు, 100, 200 ఈ రోజుకి క్లారిటీ లేకుండా ఇంతమందికి వస్తే ఈ రోజు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీరు చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు, మీ దగ్గర పనిచేసే సంబంధిత కార్మికులు ఉంటారు, వాళ్ళు ఈ రోజున వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు తిరిగి ఒక వెళ్ళిపోయిన మనుషుని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి మీకు కనీసం మీరు 2 సంవత్సరాలు పడద్దండి. ఆ కష్టం నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నేను ఒక 100 మందితోటి 100 మందితోటి నేను ఒక వ్యవస్థ నడిపిన వాడిని. సో ఒక మనుషులు, మనం నమ్ముకున్న మనుషులు వెళ్ళిపోతే తిరిగి తెచ్చుకోవడం అది ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు నష్టపోయింది ఈ 4 నెలలు ఇది కాదు, మీరు ఇంకో రాబోయే ఒక 2 సంవత్సరాల కాలాన్ని కూడా మీరు నష్టపోయారు. సో ఇప్పుడు ఈ రోజున ఇందాక మీరు మాట్లాడుతున్న రాజా గారు మాట్లాడిన ఇందాక చాలామంది మాట్లాడుతూ మా ఇసుక పాలసీ గురించి మాట్లాడితే, ఇసుకని మేము ఎప్పుడైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీ హైదరాబాద్లో మేమందరం కూర్చున్నప్పుడు, నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మేము కూర్చున్నప్పుడు చాలా పదే మన గోదావరి జిల్లాల దగ్గర నుంచి కానీ కృష్ణా, గుంటూరు అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు అందరూ మాట్లాడి చాలా కష్టమైన సమస్యని దీనికి ఏదైనా చేయాలని మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను ఎలా దీన్ని చేయగలను. సో నేను కూర్చొని మీకోసం ఒక నిరాహార దీక్ష చేద్దామా, మీ అందరి కోసం ఏం చేస్తే బాగుంటుంది. మొట్టమొదటిగా నేను నిర్ణయించుకుంది, అట్లీస్ట్ మనం ఒక నిరసన యాత్రను ప్రారంభిద్దాం. ఇన్ని కిలోమీటర్లు అది వైజాగ్లో ప్రారంభిద్దాం. 10 మంది దృష్టి పడినేవ్వండి దాని మీద. ఈ సమస్య నిర్లక్ష్యం చేశారు. ఈ రోజున ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసే పనులన్నీ ఏంటంటే, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు నువ్వు ఇచ్చామని చెప్పి దాదాపు గ్రామ వాలంటీర్లను ఉద్యోగాలు ఇచ్చారు. ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. దానికి 5 ఇంతలు ఈ రోజున మనల్ని ఉపాధి లేకుండా చేశారు. ఈరోజు అది వాళ్ళు చేసేది. అది అంటే చూస్తే మా పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కాపాడుకుంటా, మిగతా వాళ్ళని రోడ్ల మీద పడేస్తాం. అంటే 5 లక్షల మంది మేము కూర్చోబెట్టి మేము గ్రామ వాలంటీర్లకి వాళ్ళకి డబ్బులు వేసేస్తాం. కానీ నిజంగా భారతదేశం తాలూకు గొప్పతనం ఏంటంటే, ఇంతమంది ఉన్నారు, మీరు ఇన్ని లక్షల మంది ఉన్నారు, మీరు కూర్చోబెట్టి ఉచితంగా అడగట్లా. అరే మా కష్టాన్ని, మా శ్రమని మీ కళ్ళను కరిగించి మా ఆత్మగౌరవంతో మేము తింటాం, మా తిండి మీరు పడేసే అవసరం లేదంటే దానికి కూడా మనం ప్రభుత్వాలు కల్పించకపోతే ఎట్లా? అంటే ఎంతసేపు భిక్షాందేహాన్ని కూర్చోవాలా వీళ్ళ దగ్గర? వీళ్ళ పార్టీలకు పని చేయాలా? వీళ్ళ కింద వీళ్ళకి అడుగులు మడుగులు వస్తాలా? అరే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే, మీ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా మీకు ఉద్యోగాలు, మీ కష్టం మీద మీరు ముందుకెళ్ళే పరిస్థితులు మీకు కల్పించాలి. దాంట్లో ముందు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఈ ఇసుకని ముందస్తుగా ఎలాంటి షరతులు లేకుండా స్టేటస్కు ఇంతకుముందు ఎలా ఉందో అదే మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ అది ముందు ఈ గందరగోళం తీసేయండి, ఆ తర్వాత సరిదిద్దుకోండి. మేము ఇదే కోరుకుంటా ఉన్నాం. అలాగే మీరు కోరుకుంటున్న అంటే మీరు దీంట్లో ముఖ్యంగా 8 అంశాలతో పాటు ముఖ్యంగా మీరు అడుగుతుంది భవన నిర్మాణ కార్మికులు. నేను చాలాసార్లు గతంలో షూటింగ్లు చేసిన, ఒకసారి ఇళ్ల నిర్మాణం మనం హైదరాబాద్ మనకి చెన్నైలో ఇలాంటి చోట ఉన్నప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. విదేశాల్లో ఒక భవన నిర్మాణ కార్మికులకి ఎంత జాగ్రత్తలు ఉంటాయి. ఓకే, మన ఆర్థిక పరిస్థితి మనది అభివృద్ధి చెందిన దేశం కాదు కాబట్టి మనం ఎఫోర్డ్ చేయలేము. కానీ ఎంతో కొంత ఈ దేశంలో లక్షల కోట్లు దోపిడీ చేసే మనకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక కార్మికుడికి కనీస రక్షణ కల్పించే చట్టాలు లేవు. మనకి చట్టాలున్న పాటించే వ్యక్తులు లేరు. అంటే ఈ దేశం ఎంత అవకాశం ఉంటుందంటే వేల లక్షల కోట్లు విదేశాలకు తరలించేంత శక్తి ఉంది ఇక్కడ. అంటే అంత సంపద ఉంది ఇక్కడ భారతదేశంలో. ఆ సంపదని 10 మందికి మన బాగోగుల కోసం పంచాలంటే చాలా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తుల సమూహం కావాలి. ఈ జనసేన ఒకటి చేయగలదు నేను అనుకోండి. మీరు కూడా కలిసి వస్తే మనందరం కలిసి అట్లీస్ట్ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఒత్తిడి పెడదాం. మనందరం చాలా బలమైన ఒత్తిడి పెడదాం. మీరు మాట్లాడండి. నేను ఈరోజు మీరు ఓట్లు ఈరోజు ఎలక్షన్స్ లేవు. నేను భవిష్యత్తులో జనసేన పార్టీ ఏ స్థాయికి వెళ్తా కూడా నాకు తెలియదు. కానీ మేము ఎందుకు ఉన్నామంటే ఇక్కడ మీ కన్నీళ్లు తుడవడానికి, మీ గుండెల్లో వేదన, మీ బరువు పంచుకోవడానికి మేము ఉన్నాం. మీ కష్టాలతో మేము ఉన్నాం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డుకి తిరిగి ఒక అకౌంట్, ఒక బాధ్యత లేదు వీళ్ళకి. వీళ్ళు ఎవరు సమాధానం లేదు. మినిస్టర్కి, లేబర్ మినిస్టర్కి చెప్పేసి సరిపోదంటారు. కానీ వాళ్ళు మనకి అకౌంటబిలిటీ ఉండేలాగా అది మీరు కోరుకుంటారు. దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి. అలాగే ఈ రోజున ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు చెప్తుంటే ఇసుక టన్ను 375 రూపాయలని చెప్తా ఉన్నాం.
అంటే మొత్తాన్ని మీరు చెప్తున్న ఒక 10 టన్నులు ఇసుక కావాలని దాదాపు 3,000 పైచీలకు ఇవ్వాల్సింది, అఫీషియల్గా ఉండాల్సింది దాదాపు 6,000 పైచీలకు ఉంది ఇసుక ప్లస్ ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి. ట్రాన్స్పోర్ట్ కాకుండా కాదు, ఒక ఇసుకకే 375 రూపాయలు ఒక టన్ను ఇసుకకి. అదే ఒక లారీకి మీరు పెట్టుకున్న లారీకి ఒక 10 టన్నులు ఇసుక తెచ్చుకుందామంటే దాదాపు 3,750 రూపాయలు అవుద్ది. అది కాకుండా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, మళ్ళీ అవి కాకుండా మళ్ళీ ఆ ఇసుక చిన్న పత్రం కోసం మళ్ళీ మీకు ఒక 400-500 అసలు ముందు ఒక క్యూలో పెట్టడానికి లంచాలు, విఆర్ఓకి 1000 రూపాయలు. అది కూడా ఇవన్నీ మనం 10 రోజులు వెయిట్ చేసి అన్ని లంచాలు ఇస్తే ఎంత కూర్చోండి. ఇది మనకి ఇది వ్యవస్థను చేయాలంటే మీరు ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ఈ రోజున మేము ఎప్పుడైతే పిఐసిలో మేము మాట్లాడామో ఆ నెక్స్ట్ డేనే ఎప్పుడైతే మేము వైజాగ్లో మేము ఒక నిరసన ఒక ప్రొటెస్ట్ మేము చేస్తామని అనగానే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, వెంటనే ఒక స్టాండ్ రివ్యూ మీటింగ్ అని పెట్టింది, మొత్తం మినిస్టర్స్ అందరినీ పిలిచారు. మళ్ళీ ఈరోజు కూడా జరుగుతున్న ఇక్కడ వాళ్ళకి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం వైజాగ్లో చేయబోయే దాన్ని నిరసనని ఎలా బలహీనపరచాలి, ఏదో రేపొద్దున హడావుడి ప్రకటన చేస్తారు. మీరు ఇలా నమ్మేసి ఇది నమ్మేసి మళ్ళీ మీరు బలహీన పడిపోతే వాళ్ళు ఏదో ముందు పాలు పొంగుతున్నప్పుడు చల్లేస్తారు కదా, మీ కోపాన్ని చల్లేయడానికి వాళ్ళు ఏదో జల్లుతారు రేపొద్దున. మేము అలా వాటిని కూడా మీ దృష్టిలో పెట్టుకొని రేపొద్దున మిమ్మల్ని అధికారులు పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రానివ్వకుండా చేయడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మీరు మమ్మల్ని అడగల ఎందుకు వచ్చామంటే మీకు అంటే ఇందాక రాజా గారు చెప్తుంటే ఒక 48,000 మంది కార్మికుల్ని ఒక మాటతో తీసేస్తే తెలంగాణ ప్రభుత్వం అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి మాతో సహా. కానీ ఇన్ని లక్షల మందిని రోడ్ల మీద పెడితే మన దౌర్భాగ్యం, మన ఆంధ్రప్రదేశ్లో పౌరుషం లేదు. ఇక్కడ రాజకీయ వ్యవస్థకి కోపం రాదు. ఇక్కడ అరే పిల్లలు కడుపు ఆకలితో ఉంటారు, కుటుంబాలు ఇబ్బందులు పడితే కోపం రాదు ఇక్కడ. ఎందుకంటే మనం either గ్రూపులుగానే విడిపోయి ఉంటాం, లేదంటే వర్గాలుగానే విడిపోయి ఉంటాం, లేదా కులాలుగానే విడిపోయి ఉంటాం. జనసేన మేము మేము అండగా ఉంటుంది. సమస్యలు ఎవరికి వచ్చినా అది మనకు ఓట్లు వేస్తారా లేదో మాకు తెలియదు, కాకపోతే మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీ కష్టాల్లో మేము ఉన్నామని చెప్పి దీంట్లో మిగతా పార్టీలు వచ్చినాయో లేదో మేము పట్టించుకోవట్లేదు. మేము మీకు వైపు అండగా ఉంటాం. కేవలం ప్రకటనలకు మేము పరిమితం అవ్వట్లేదు. మేము వచ్చి మీకోసం రేపొద్దున 3వ తారీఖున ఒక మహా ధర్నా చేసి కూర్చుంటాం. దాంతోపాటు అది ప్రారంభం మట్టుకి, దీన్ని ఒక ఆఖరిగా చూడొద్దు. దీన్ని రేపు చేసే 3వ తారీఖున మేము చేసే నిరసన యాత్ర ఒక ప్రారంభం మట్టుకి. ఎందుకంటే మీకు ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి, దాదాపు 8 పెద్ద డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ని అంటే మీరు దాదాపు మీ కష్టాలు నాకు అర్థమవుతా ఉన్నాయి. అంటే అందరికి కూడా రిజిస్ట్రేషన్ కుదరదు. అంటే కేవలం 19 లక్షల మంది కార్మికులు ఉంటే ఓన్లీ భవన నిర్మాణానికి సంబంధించి మళ్ళీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొక 10 లక్షలు ఉంటాయి. దాంట్లో మీరు రిజిస్ట్రేషన్కి మీరు చేసుకుని మాకు ఎక్కడ చేసుకోవాలో తెలియదు. ఇందులో చదువుకోలేని వ్యక్తులు, నిరక్షరాస్యులు, వీళ్ళందరికీ ఎలాంటి, ఇప్పుడు గ్రామ సచివాలయంకి మేము ఇంటికి వచ్చి బియ్యం ఇస్తామని అన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులకి ఈ ప్రభుత్వం ఎందుకు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రిజిస్టర్ చేసుకుంటామని ఒక డిమాండ్ ఎందుకు పెట్టకూడదు? ఇవ్వాలి కదా మరి. అందుకని మీరు అది అడుగుతాం ప్రభుత్వాన్ని. మీ స్వలాభం కోసం మేము గ్రామ సచివాలయాలు పెట్టి మా వాళ్ళు వచ్చి మీకు అన్ని ఇస్తారని చేస్తున్నప్పుడు ఇన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఎక్కడైతే కనీసం వాళ్ళ అసోసియేషన్ దగ్గరికి వచ్చి రిజిస్టర్ చేసుకుంటాం మేము వచ్చి చేసుకుంటాం, మీరు రాలేకపోతే ఇది కూడా చేసి ఇలాంటి డిమాండ్ కూడా నేను మాట్లాడతాను. అలాగే ఏ 8 డిమాండ్స్ అయితే ఉన్నాయో ఇవి సాధించే వరకు, మీకు అండగా ఉండే వరకు జనసేన మీతోటి ఒక పెద్దనలాగా మీకు ఉంటుంది. మీ కష్టాల కోసం, మీ కష్టాలని ఆదుకోవడం కోసం మీ భుజం కాస్తాం మేము. అందుకని ఈ 3వ తారీఖుకి సన్నాహాల కోసం మీరు దీన్ని, మా పార్టీ వ్యక్తిగత రాజకీయ లబ్ధులు లేవు దీంట్లో. ఈ రోజున మనం మాట్లాడకపోతే
ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరు రారు భవిష్యత్తులో. అందుకే మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ సహాయ సహకారం అందించండి. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి రావాలంటే నాకు చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. దాన్ని అధిగమించి నేను వస్తున్నాను ఈరోజు. నేను కూర్చొని ఇక్కడ మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చి లేదంటే 10 మందిని పంపించి ధర్నాలు చేయించి అది కూడా చేయించగలను. కానీ దాని అన్నిటికంటే కూడా మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని చూపించడానికి మీకు అండగా ఉన్నాం. ఈ రోజున ఇసుకని వాళ్ళు ఇవ్వడంతో కాదు, దాని ఉచితాన్ని ఆ సరళీకరణ చేస్తూనే మన 8 డిమాండ్లు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మొదటి అంకంగా ఈ రోజున 3వ తారీఖున చేసేదానికి మీ అందరికీ కలిసి రావాలి. మేము మీతో కలిసి వస్తాం, మీతో నడుస్తాం. మీకు చెప్పిన డిమాండ్లు నెరవేర్చే వరకు మీకంటూ ఒక సొంత ఇల్లు కానీ అందరికీ ఇల్లు కట్టి మీరు ఇల్లు లేకుండా ఉండే పరిస్థితుల నుంచి అందరికీ ఇల్లు కట్టి మీకు కూడా ఇల్లు ఉండాలి. అలాంటి పరిస్థితులకు జనసేన దోహదం చేస్తాను మనస్ఫూర్తిగా నేను తెలుపుకుంటూ ఇంత దూరం వచ్చిన మీ అందరికీ, రాజా గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకొని జై.